విజయవాడ నగరం దేశంలోనే అత్యంత ప్రముఖ నగరాల్లో ఒకటి. కానీ నగర విస్తరణ మాత్రం పెద్దగా జరగటం లేదు. కారణమేంటో కానీ ఇటీవల మాత్రం కొద్దిగా విస్తరిస్తోంది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు నగరం బయట కూడా వస్తున్నాయి. ఇందులో తాడిగడప వైపు ఎక్కువగా నగరం విస్తరిస్తుంది. కానూరు, తాడిగడప, పోరంకి, యనమల కుదురు పంచాయతీలను కలిపి తాడిగడప మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. 4 ఏళ్లైనా మున్సిపాలిటీ పరంగా చేపట్టాల్సిన పనులేమీ చేపట్టలేదు. ఇటీవల ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితుల్లో మార్పొచ్చింది. మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయి. దీంతో చిన్న బిల్డర్లు వెంచర్లేస్తున్నారు, అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు, ప్లాట్లు కూడా అమ్ముతున్నారు. అన్ని అనుమతులతో ఉన్న వెంచర్లకే వినియోగదారులు ప్రాధాన్యమిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇక్కడికొచ్చి ఎంక్వైరీలు చేసేవారు పెరిగారు. 4 నెలల కిందట ఇక్కడ 20 లక్షలకు పెడితే ఇంటి స్థలం వచ్చేది. ఇప్పుడు అది 30 లక్షల వరకు పలుకుతుంది. అపార్ట్మెంట్లు కూడా మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటున్నాయి. 50 కళ్ల వరకు పెట్టుకుంటే అన్ని సౌకర్యాలున్న విశాలమైన అపార్ట్మెంట్ లభిస్తుంది. ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతుంది. విజయవాడ నగరంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టనుంది. గ్రేటర్ విజయవాడగా మారిస్తే ఎక్కువగా లబ్ధి పొందేది తాడిగడప ప్రాంతమే. ఈ ప్రాంతం అనూహ్యంగా అభివృద్ధి చెందుతుంది, నివాసాలకు అనుకూలంగా మారుతుంది. అందుకే తాడిగడప వైపు ఎక్కువ మంది ఎంక్వైరీలు చేస్తున్నారు.